సాధారణంగా మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ దేవాలయాల మీద ప్రతిమలు, కొన్ని నగ్న శిల్పాలు కనిపిస్తాయి. అయితే పరమ పవిత్రమైన దేవాలయాల్లో ఇలా శిల్పాలు ఎందుకు నగ్నంగా ఉంటాయో చాలా మందికి తెలియదు. కానీ వాటి వెనుక చాలా అర్థం, రహస్యాలు ఉన్నాయి. ఇంతకీ అవేమిటంటే, పూర్వం సంభోగాన్ని కూడా దైవ కార్యంగా చూసేవారట. సంభోగం పవిత్రమైన దైవ భక్తికి సూచన. పూర్వం ప్రతి నిత్యం ప్రజలు దేవాలయానికి వెళ్తూ దైవ ధ్యానంలో పడి సృష్టి కార్యాన్ని విస్మరించకూడదన్న హెచ్చరిక చేయడానికే ప్రాచీన దేవాలయాల మీద శృంగార భంగిమలను చెక్కించారన్నది ఓ వాదన. ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే చతుర్విధములైన పురుషార్థాలను ప్రతి పురుషుడు సాధించాలి అని ఖచ్చితంగా నియమం ఉండేది. పురుషార్థమైన అర్థం అంటే ప్రతి పురుషుడు తాను, తన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖంగా జీవితం గడపడానికి అవసరమైనంత ధనం సంపాదించాలి. పురుషార్థమైన కామం అంటే ప్రతి పురుషుడు వివాహం చేసుకుని గృహస్థు ధర్మాలను ఖచ్చితంగా పాటించాలి. యువకులు ఎక్కువగా దేవాలయాల్లో నిద్రపోయేవారు. వారిలో లైంగిక ప్రవృత్తిని పెంచడానికి దేవాలయాలపై ఇలాంటి శిల్పాలు చెక్కించేవారనే వాదన కూడా ఉన్నది. కామిగాక మోక్షగామి కాడు అంటే కామి కాని వాడు మోక్షాన్ని పొందలేడు అని. అందుకే